హే గాయ్స్ హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచిత బ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి చాలా 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 స్పెషల్ వీడియో. ఏంటి ఇలా సైలెంట్గా సీక్రెట్గా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ నేను ఈ వీడియో షూట్ చేసింది నైట్ 11:30 అరౌండ్ ఆ టైంకి అనమాట. సో అందరూ పడుకొని ఉంటారు కాబట్టి నేను లౌడ్ వాయిస్తో షూట్ చేస్తే డిస్టర్బ్ అవుతుంది, అందరు లెగుస్తారని చెప్పి నేనైతే సైలెంట్గా మాట్లాడుతున్నాను. బ్యాక్ డ్రాప్లో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చులే అని చెప్పి జస్ట్ అట్లా మూగ సైగలతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు నేనైతే ఒక స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ అయితే చేశాను. సో టిల్ నౌ మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 years అవుతుంది, నేను తనకు కనీసం ఒక చిన్న గిఫ్ట్ కూడా ఎప్పుడు ఇవ్వలేదన్నమాట. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ గిఫ్ట్ ఎవర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ అన్ఫర్గెటబుల్ ఫర్ హిమ్. అండ్ ఈ గిఫ్ట్ వచ్చేసి ఒక మంచి స్పెషల్ మూమెంట్లో ఇస్తేనే బాగుంటుందని చెప్పి మా యానివర్సరీ ఉందన్నమాట రేపు. సో ముందే చిన్నగా సర్ప్రైజ్ ఇచ్చి ఒక చిన్న కేక్ కట్ చేపించి ఆ గిఫ్ట్ ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది. సో నేను జస్ట్ సింపుల్గా బ్యాక్ డ్రాప్లో చిన్నగా డెకోర్ చేసి గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేయాలని చెప్పి ప్లాన్ అయితే చేశానమాట. ఎవరికి చెప్పలేదు, జస్ట్ నేను అనుకున్నాను. అంటే నేను గిఫ్ట్ ప్రజెంట్ చేయాలని ప్లాన్ అయితే చేసుకున్నాను, కానీ ఉట్టిగా గిఫ్ట్ అయితే ఇచ్చేస్తే ఏం బాగుంటుందని చెప్పి ఓ చిన్నగా సర్ప్రైజ్ చేస్తే బాగుంటుంది, లైట్గా డెకోర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది పర్సనల్గా. లవ్ సింబాలిక్ కలర్ రెడ్ కాబట్టి నేనైతే రెడ్ చాట్ని అయితే లవ్ సింబల్లో కట్ చేశాను చిన్నగా పెద్దగా. యాక్చువల్లీ ఇదంతా ఇప్పటిది కాదు, ఫస్ట్ యానివర్సరీ అప్పుడు నేనైతే డిఐవై చేశాను అనమాట బ్యాక్ డెకోర్. అవి ఎప్పుడన్నా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే దాచుంచాను, అవి ఇప్పుడు యూజ్ అయ్యాయి. సో అన్నీ ఈక్వల్ సైజులోనే ప్లేస్ చేయకుండా చిన్నది పెద్దది లిటిల్ హార్ట్ బిగ్ హార్ట్ అట్లా నేనైతే హార్ట్ షేప్లో డ్రా చేసుకొని సో అదంతా నేను బ్యాక్ డ్రాప్లో అయితే స్టిక్ చేసేసాను అనమాట ఫస్ట్. సరే ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ చేయడం వరకు అయితే ఓకే, బట్ ఇలా సర్ప్రైజ్ చేయడం తనకి నచ్చుతుందో, ఎందుకు ఇలా చేసావు ఇదంతా అని చెప్పి ఏమనుకుంటారో అని చెప్పి చిన్న ఇది ఉండే అనమాట. ఎందుకంటే కొందరికి నచ్చదు కదా పెద్దగా ఇలా, బట్ ఇట్స్ ఓకే, ఏదైనా ఓకేలే అని చెప్పి నేనైతే నాకు అనిపించింది చేశాను. సో ఇక్కడ బ్యాక్ డ్రాప్లో కానీ ఇక్కడ చిన్నగా ఏమైనా అవసరం ఉండడానికి కానీ నేను బయట నుంచి అయితే ఏం తెప్పించుకోలే. ఈ ఒక్క బెలూన్ మాత్రం ఇంట్లో ఉండే, అది ఊదడం కూడా నాకు రాలేదు, ఒకటే సౌండ్ వస్తుంది. సో లైట్ తీసుకొని వదిలేసిన. అండ్ జస్ట్ సింగిల్ పీస్ ఆఫ్ ఒక కేక్ అయితే తెప్పించాను అండ్ క్యాండిల్స్, అంతే, వేరే ఎఫర్ట్ ఏం పెట్టలేదు నేను. అండ్ ఇప్పుడు నేను ఇవ్వబోయే గిఫ్ట్ అయితే వెరీ సింపుల్ అండ్ నాట్ ఏ యూనిక్ వన్, బట్ ఇట్స్ ఫ్రమ్ మై హార్ట్ అనమాట. అండ్ ఇట్స్ హార్ట్ టచింగ్ ఫర్ హిమ్. ఐ హోప్ తనకి చాలా బాగా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నేను. లెట్స్ సీ హౌ హీస్ గోయింగ్ టు రియాక్ట్. సో కేక్ అయితే ప్లేస్ చేయడానికి నేను చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని దాని మీద గ్లిటర్ పేపర్తో లవ్ సింబల్స్తో కట్ చేసిన పేపర్స్ అయితే పెట్టానమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ రోజ్, క్యాండిల్స్, కేక్ అయితే ప్లేస్ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఎవ్రీథింగ్ నేనైతే రెడ్లో ఉండాలని అయితే అనుకున్నాను. సో లక్కీలీ నాకైతే చిన్న పీస్ ఆఫ్ కేక్ కూడా రెడ్ కలర్లోనే దొరికింది. నేను తెప్పించాను సీక్రెట్గా, తనకు తెలియదు. అండ్ నేను బయట నుంచి తెప్పించిందంటే ఓన్లీ ఒక చిన్న పీస్ ఆఫ్ కేక్ అండ్ క్యాండిల్ మాత్రమే, ఎందుకంటే అవి ఇంట్లో లేవు. అండ్ నేనే ప్లాన్ చేసుకున్నాను కప్ కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పి, బట్ నాకు అంత టైం లేకుండా ఇంకా తనకి ఆ రోజు ఆఫ్ ఉండే, సో కుదరలేదనమాట. సో చేయలేదు. ఒక చిన్న సింగిల్ పాయింట్లో కూడా తనకి డౌట్ రాకూడదని చెప్పి నేనైతే ప్లాన్ చేశాను. ఒక చిన్న విషయంలో కూడా తనకి అసలు డౌటే రాలేదు. అండ్ ఇలా సర్ప్రైజ్లు ఇస్తాను, సర్ప్రైజ్ చేస్తాను అని చెప్పి థాట్ కూడా లేదు కదా తనకి. సో తనకి సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటో కానీ నేనే చాలా నర్వస్ అండ్ ఫుల్ ఆఫ్ ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఇట్స్ ఏ ఫస్ట్ సర్ప్రైజ్ అండ్ ఫస్ట్ గిఫ్ట్. ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అని చెప్పి నేను మోస్ట్ ఎక్సైటెడ్గా ఉండేనమాట. అండ్ దానికంటే ముందు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ డూయింగ్ ఆల్ దిస్. అండ్ ఆల్మోస్ట్ టైం కూడా కావచ్చేసింది అండ్ నా డెకోర్ ప్రిపరేషన్ కూడా అయిపోవచ్చేసింది. అండ్ డెకరేషన్లో లాస్ట్ పార్ట్ వచ్చేసి క్యాండిల్స్ వెలిగించడం. సో నేను క్యాండిల్స్ అయితే వెలిగించేసాను, లైట్ కూడా డిమ్ చేసేసాను. ఇంకా ఫైనల్గా తనని లేపి తీసుకురావడమే ఒకటే మిగిలింది. చూద్దాం హౌ ఈస్ గోయింగ్ టు బి రియాక్ట్ అని చెప్పి. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడే నేను ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఆ సిచ్యువేషన్లో ఎంత మోస్ట్ ఎక్సైటెడ్గా ఫీల్ అయి ఉంటానో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇది. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.
సింపుల్గా నేను ఇలా సర్ప్రైజ్ చేయడం, చిన్న డెకో చేయడం మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు వేకప్ హిమ్. గిఫ్ట్ అయితే నేను పక్కన తనకు కనిపించకుండా దాచుంచానమాట. అంతా తను వచ్చి చూసిన తర్వాత కేక్ కటింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత గిఫ్ట్ ఇద్దామని అయితే అనుకున్నాను. లెట్స్ సీ హౌ హీఈస్ గోయింగ్ టు బి రియాక్ట్. హాయిగా ప్రశాంతంగా పడుకున్నారు, చాలా డీప్ స్లీప్లో ఉన్నారు. నేను సడన్గా లైట్ ఆన్ చేసేసి లెగ్ రా రా అని చెప్పి అంటుంటే ఏంటి ఏంటి అని అడుగుతున్నారు. బట్ తను ఎక్స్పెక్ట్ అయితే అస్సలు చేయలేదు. ఇలాంటి సర్ప్రైజ్లు, ఇలాంటి కేక్ కటింగ్ ప్లాన్స్, మిడ్ నైట్ ప్లాన్స్ మేము నా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్తో చేసేదన్నమాట. ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే ఇలా చేయడం, ఆఫ్టర్ మ్యారేజ్ ఇది ఫస్ట్ టైం అనమాట. సో నాకు ఆ గోల్డెన్ డేస్ అయితే గుర్తొచ్చేసాయి మొత్తానికి. అండ్ ఫైనల్లీ తననైతే తీసుకొచ్చేసాను. ఎక్స్ప్రెషన్ చూడండి, సినిమాటిక్ ఎక్స్ప్రెషన్, నిద్రలో కూడా హే వావ్ అని చెప్పి. అదే సినిమాల్లో ఇంకా ఈ సీరియల్ యాక్టర్స్, సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళు సర్ప్రైజ్ ప్లాన్ చేసినప్పుడు అవతల వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా, వావ్ అని చెప్పి అలా రియాక్ట్ అవుతున్నాడు. నాకైతే భలే నవ్వొచ్చేసింది. అండ్ ఫైనల్లీ ఇట్స్ ఏ కేక్ కటింగ్ మూమెంట్. హ్యాపీ యానివర్సరీ మై డియర్. అండ్ ఈ మూమెంట్లో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు బిజీగా ఉన్నప్పటికీ ఇలా మనకంటూ కొన్ని మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఎప్పుడైనా అని అనిపించింది. అండ్ తనకి సర్ప్రైజ్ చేయడం నాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఎప్పుడు వాళ్ళే మనకి సర్ప్రైజెస్ చేయాలా, మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి అనిపించింది. అండ్ లైఫ్లో చాలా థింగ్స్ మారిపోతాయి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్స్ అండ్ డౌన్స్ చాలా ఫేస్ చేస్తాము. బట్ మన పార్ట్నర్తో మన బాండింగ్ కానీ, మన హ్యాపీనెస్ కానీ, అండ్ మన జర్నీ కానీ అన్బ్రేకబుల్. అండ్ ఫైనల్గా ఎండ్ వరకు మనం కలిసి ఉండేది మన పార్ట్నర్తో మాత్రమే. And I just want to thank for him for being there for me in every situation and every moment, and being as a supporter, and taking care about me and loving me unlimitedly. And I'll be there for you, my dear, and I love you so much forever and ever. అండ్ ఇలాంటి హ్యాపీయెస్ట్ యానివర్సరీస్ మనం ఇంకా ఎన్నో మెనీ మోర్ జరుపుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా నేనైతే గిఫ్ట్ ఇచ్చేసాను. హిస్ రియాక్షన్ ఈజ్ వెరీ ఎక్సైటెడ్. హో గిఫ్ట్ ఫర్ మీ అని. సో లెట్స్ సీ హౌ హీస్ గోయింగ్ టు బి రియాక్ట్. అండ్ హీస్ రియాక్షన్ ఈజ్ వెరీ ప్రైజ్లెస్. అండ్ నేను ఇదంతా చేసింది నాకు వెరీ అఫోర్డబుల్గా అనిపించింది. లిటరల్లీ తనైతే ఏడ్చేశాడు, చాలా ఎమోషన్ అయిపోయారు. అండ్ నాకు కూడా చాలా ఎమోషన్ ఫీల్ వచ్చింది. అండ్ నేను ఇచ్చిన ఆ గిఫ్ట్ ఏంటంటే, ఇంకా నేను అడుగుతున్నాను, గిఫ్ట్ నచ్చిందా, వ్యూవర్స్కి చూపించు గిఫ్ట్ ఏంటని, వాళ్ళకు కూడా ఏ గిఫ్ట్ ఇస్తున్నావు అని చెప్పి ఎంతూసియాజం ఉంటుంది కదా అని అంటున్నాను. లిటరల్లీ హీ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎట్ ద సేమ్ టైం నేను ఇలాంటి గిఫ్ట్ ఇచ్చినందుకు, ఆ గిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ నాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో నేను ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ అయినా కానీ
ఇట్ షుడ్ బీ మెమరబుల్ అని నాకు అనిపించింది. సో నేనైతే చాలా ఎమోషనల్తో ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. సో ఫైనల్లీ హియర్ ద గిఫ్ట్ ఈస్ గోయింగ్ టు బీ రివీల్. అండ్ గిఫ్ట్ ఎలా ఉందో మాత్రం కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. మనం మెమరీస్ని మర్చిపోలేము, కానీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది తన ఫాదర్తో తన బాండ్ని ఫ్రేమ్లో చూపించే చిన్న అటెంప్ట్ అనమాట. ఫాదర్ అనే ఎమోషనే అన్లిమిటెడ్ అనమాట. ఇంకా అది మనము మాటల్లో చెప్పలేము. ఆ ఎమోషన్ అందరికీ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వాల్యూ ఆఫ్ ఫాదర్ లేని వాళ్ళకే చాలా తెలుస్తుందన్నమాట. అందుకే అంటారు, ఉన్నప్పుడే ఎవరి వాల్యూ తెలీదు, లేనప్పుడు వాళ్ళ వాల్యూ ఏంటో తెలుస్తుందని చెప్పి. తన ఫాదర్ ఫోటోతో తన ఫోటోని మర్జ్ చేపించి తన ఫాదర్ మెమరీస్ని మళ్ళీ తన దగ్గరికి తీసుకెళ్ళడం, ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ మీ. ఐ హోప్ ఇట్స్ టచ్ యువర్ హార్ట్. నా ఈ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.